యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. స్వాతంత్ర సమరంలో విక్రమసింహపురి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వాతంత్ర సంగ్రామం అంటే కేవలం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుల పోరాటాలు మాత్రమే కాదు. దేశం కోసం ప్రతి వీధి, ప్రతి ఊరు ఒక యుద్ధరంగమై నిలిచింది. అందులోనూ ఆంధ్ర ప్రాంతంలో స్వరాజ్యకాంక్షను రగిలించడంలో విక్రమసింహపురిగా పిలువబడే నెల్లూరు జిల్లా చూపిన చొరవ అద్వితీయం. భారత స్వాతంత్ర సంగ్రామంలో నెల్లూరు జిల్లా ప్రముఖ పాత్ర పోషించింది. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా స్వాతంత్ర పోరాట ప్రస్థానాన్ని చూద్దాం. వందే మాతరం ఉద్యమం నుంచి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వరకు నెల్లూరు జిల్లా గాంధేయ మార్గంలో పోరాడుతూనే విప్లవాత్మక భావాలకు నిలయంగా మారింది. 1907లో బెంగాల్ విభజన సమయంలో చెలరేగిన వందే మాతరం ఉద్యమ సెగలు నెల్లూరు జిల్లా కూడా తాకాయి. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రఘుపతి వెంకటరత్న నాయుడు వంటి నాయకులు ఉపన్యాసాలు ఇక్కడి యువతలో దేశభక్తిని రగిలించాయి. ఆ సమయంలో నెల్లూరులో వెన్నెలకంటి రాఘవయ్య వందే మాతరం మందే రాజ్యం అనే నినాదాలను గోడల మీద రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించారు. టెర్రరిస్టు ఉద్యమంలో చుండి జగన్నాథం, వెన్నెలకంటి రాఘవయ్య మొదలగు వారు పాల్గొని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ ప్రకటించినప్పుడు నెల్లూరు జిల్లాలోని యువకులు, విజ్ఞానులు ఉత్సాహంతో ముందుకు ఉరికారు. నెల్లూరులో ఆ సమయంలో స్వదేశీ వస్తువుల వాడకం పెరిగింది. విదేశీ దుస్తుల బహిష్కరణ విస్తృతంగా జరిగింది. 1916లో అనిబీసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమంలో కూడా నెల్లూరు ముందు వరుసలో నిలిచింది. హోమ్ రూల్ ఉద్యమ నిర్మాత అనిబీసెంట్ 1914లో నెల్లూరులో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. ఆమె జ్ఞాపకార్థంగానే నెల్లూరు మూలాపేటలో థియోసాఫికల్ సొసైటీ భవనం నిర్మించబడింది. అది ఈనాటికి సొసైటీగా కొనసాగడం విశేషం. అలాగే గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ శాఖ నెల్లూరులో కూడా ఏర్పాటు చేయబడింది. శ్రీనివాస్ శాస్త్రి ఈ శాఖకు అధ్యక్షులు. ఈ సంస్థ సభ్యులు ప్రజలలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి కృషి చేశారు. నెల్లూరు జిల్లా స్వాతంత్ర పోరాటంలో అతిపెద్ద మలుపు గాంధీజీ పర్యటనలు. నెల్లూరు జిల్లాలో 1915 నుండి 1946 సంవత్సరాల మధ్య గాంధీజీ 5 సార్లు పర్యటించారు. మొదటిసారి 1915లో మే 4, 5 తారీఖుల్లో నెల్లూరులోని లక్ష్మీ నరసారెడ్డి పురమందిరం అంటే నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన 21వ మద్రాసు రాష్ట్రీయ సభకు కూడా గాంధీజీ హాజరయ్యారు. ఈ పర్యటనలో ముఖ్య విశేషం ఏంటంటే అనేక మంది ఆంధ్ర నాయకులు మొట్టమొదటిసారిగా గాంధీజీని నెల్లూరులోనే కలవడం జరిగింది. 1915 తర్వాత గాంధీజీ 1921 ఏప్రిల్ 7వ తేదీ పల్లెపాడులో సత్యాగ్రహ ఆశ్రమ స్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభలో గాంధీజీ ఉత్తేజకరమైన ఉపన్యాసం చేశారు. అలాగే నెల్లూరులో తిక్కవరపు రామిరెడ్డి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారు స్థాపించిన తిలక్ విద్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్స్లో గాంధీజీ పాల్గొన్న బహిరంగ సభకు 10,000 మంది హాజరయ్యారు. హిందూ మహమ్మదీయులు ఐక్యతగా ఉండమని, విదేశీ వస్త్రాలు ధరించడం పాపమని, తాగుడు, జూదము మొదలైన చెడు అలవాట్లకు దూరంగా ఉండమని ప్రజలకు సందేశం ఇచ్చారు గాంధీజీ. 1929లో మూడోసారి గాంధీజీ నెల్లూరు జిల్లా పర్యటన చేశారు. ఈ పర్యటనలో నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం, కావలి, కందుకూరు, పల్లెపాడు, నాయుడుపేట మొదలైన గ్రామాలలో పర్యటించి ఖద్దరు నిధికి సుమారు 28,000 రూపాయలు సేకరించారు గాంధీజీ. ఈ పర్యటనలో భాగంగా కందుకూరులో మహాత్మా గాంధీ ఉన్నప్పుడు ఓ చాకలి కోసం కబురు పంపగా అతను తనకు తానుగా ఖద్దరు చొక్కా ధరించి గాంధీజీ బట్టలు శుభ్రం చేయడానికి తీసుకెళ్లాడు. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నెల్లూరు జిల్లా పర్యటనలోనే ఓ రోజు మధ్యాహ్నం 12 గంటల వేళ ఒక అమాయకుడైన రైతు గాంధీజీ బస వద్దకు వచ్చి తాను 40 మైళ్ళ దూరం నుండి నడిచి వచ్చానని, గాంధీజీని చూడందే చెద్దన్నం కూడా తిన్నని చెప్తూ చెద్దిమడు చూపించగా ఆ వార్త విని గాంధీజీ బయటకు వచ్చి ఆ రైతును చూడగా రైతు గాంధీజీకి నమస్కారం చేసి సంతోషంగా వెళ్ళిపోయాడట. అలాగే గాంధీ గారు కొత్తూరు వెళ్ళినప్పుడు YMCA వారు మీరు మళ్ళీ రావాలని ఆహ్వానించి 5 రూపాయలు చందా ఇచ్చారు. అందుకు మహాత్మా గాంధీ వారిని అభినందించారు. గాంధీజీ 4వసారి 1933
డిసెంబర్ 30-31 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటన చేశారు. ఈ పర్యటనలో కావలి, గండవరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, వెంకటగిరి పర్యటించి హరిజన ఉద్యమం గురించి విపులంగా ఉపన్యాసాలు ఇచ్చి హరిజన నిధికి విరాళాలు సేకరించారు. అలాగే గాంధీ గారి 5వ పర్యటన నెల్లూరులో 1946 జనవరి 21 తేదీన జరిగింది. ఈ సందర్భంగా గాంధీ గారు ప్రత్యేక రైల్లో నెల్లూరు చేరేసరికి సుమారు 1,00,000 మంది సమావేశమయ్యారు. ఇందులో 20,000 మంది స్త్రీలు వచ్చారని అంచనా. కస్తూర్బా విద్యాలయం వారు గాంధీజీకి స్వాగతం పలికారు. బెజవాడ గోపాలరెడ్డి, బొమ్మ శేషురెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, ఒంగోలు కోదండరామరెడ్డి మొదలైన ప్రముఖులు గాంధీజీకి గౌరవ అభినందనలు సమర్పించారు. గూడూరు సూలూరుపేట మీదుగా గాంధీజీ మద్రాసుకు వెళ్ళారు. ఆ విధంగా గాంధీ గారు నెల్లూరు జిల్లాను 5 సార్లు సందర్శించారు. ఆయన పిలుపు అందుకుని వేలాది మంది ప్రజలు తమ ఆస్తులను, ఉద్యోగాలను త్యాగం చేశారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహంలో నెల్లూరు జిల్లా చరిత్ర సృష్టించింది. బెజవాడ గోపాలరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య వంటి గొప్ప నాయకుల నాయకత్వంలో మైపాడు సముద్ర తీరంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. మైపాడు వద్ద నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహానికి వందలాది మంది ప్రజలు, మహిళలు తరలివచ్చారు. పోలీసుల లాఠీ చార్జీలకు, అరెస్టులకు బెదరకుండా పోరాటం సాగించారు. నెల్లూరు అనగానే గుర్తొచ్చే మరొక చారిత్రక ప్రాంతం పల్లెపాడు, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. 1921లో గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆశ్రమం దక్షిణాదిలో స్వాతంత్ర పోరాటానికి, ఖాదీ ప్రచారానికి ప్రధాన కేంద్రంగా మారింది. సాక్షాత్తు గాంధీజీ ఈ ఆశ్రమాన్ని దక్షిణ సబర్మతిగా అభివర్ణించారు. నెల్లూరు జిల్లా అందించిన రత్నాల్లాంటి నాయకులు ఎందరో ఉన్నారు. నెల్లూరు మట్టి కన్నా మహోన్నత త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన పేరు వినగానే మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గుర్తుకొస్తుంది. కానీ అంతకంటే ముందే ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీకి అత్యంత విశ్వసనీయ శిష్యుడిగా పేరు పొందారు. గాంధేయవాదిగా స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఆ తర్వాతి కాలంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. ఈయన మద్రాసులో ఉద్యోగాన్ని, నిశ్చింతమైన జీవితాన్ని త్యజించి గాంధీజీ పిలుపుతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని తీవ్రమైన జైలు శిక్ష అనుభవించారు. గాంధీజీ స్వయంగా శ్రీరాములు లాంటి 10 మంది నా దగ్గర ఉంటే 1 సంవత్సరంలోనే స్వరాజ్యం తెస్తాను అని చెప్పారంటే ఆయన క్రమశిక్షణ, నిస్వార్థ సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్ర పోరాటంతో పాటు నెల్లూరు జిల్లాలో అస్పృశ్యత నివారణకు, హరిజనుల ఆలయ ప్రవేశానికి ఆయన చేసిన నిరాహార దీక్షలు సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. అలాగే చిన్న వయసులోనే సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన గొప్ప రాజనీతిజ్ఞుడు బెజవాడ గోపాలరెడ్డి. అదేవిధంగా రైతాంగ ఉద్యమాల ద్వారా ప్రజలను జాగృతం చేసిన విప్లవ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ముట్టడి, టెలిగ్రాఫ్ వైర్లు విచ్ఛిన్నం చేయడం ఇలాంటి సంఘటనలతో జిల్లా యావత్తు హోరెత్తిపోయింది. పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకులు రైతు ఉద్యమాలను, కార్మిక ఉద్యమాలను స్వాతంత్ర పోరాటంతో అనుసంధానించి బ్రిటిష్ పాలన పునాదులను కదిలించారు. నెల్లూరు జిల్లా స్వాతంత్ర ఉద్యమ చరిత్ర చెప్పేటప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చే ధీర వనిత పొణక కనకమ్మ గారు. ఆ రోజుల్లో మహిళలు ఇంటికే పరిమితమైన కాలంలో ఆమె సరిహద్దులను చెరిపేసి ఉద్యమ బాట పట్టారు. గాంధీజీ పిలుపుతో ప్రభావితమైన పొణక కనకమ్మ గారు తన ఆస్తులను, బంగారు, నగలను స్వాతంత్ర పోరాటానికి విరాళంగా ఇచ్చేశారు. అంతేకాదు మహిళలో అక్షరాస్యత, దేశభక్తి పెంచడానికి నెల్లూరులో కస్తూర్బా విద్యాలయం స్థాపించారు. గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానీయులు ఈ విద్యాలయాన్ని సందర్శించి ఆమె సేవలను కొనియాడారు. ఉప్పు సత్యాగ్రహం మరియు శాసనోల్లంఘన ఉద్యమాల్లో ముందుండి నడిపించిన కనకమ్మ గారు అనేక సార్లు రాయవెల్లూరు జైల్లో కఠిన కారాగార శిక్షను అనుభవించారు. ఆంధ్రాలో గాంధీ ఉద్యమానికి మహిళా శక్తిగా నిలిచిన తొలితరం నాయకురాలు ఆమె. పొణక కనకమ్మ గారి త్యాగం, పొట్టి శ్రీరాములు గారి ఆత్మసమర్పణ, పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ ఫలితం, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వేలాది మంది నెల్లూరు వాసుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ. విక్రమసింహపురి నేల అందించిన ఈ పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాడంలో నెల్లూరు పత్రికా రంగం చూపిన ధైర్యం సాటిలేనిది. అందులో జమీన్ రైతు పత్రిక చరిత్ర సృష్టించింది. నెల్లూరు వేదికగా ప్రారంభమైన ఈ పత్రిక
కేవలం జమీందారీ వ్యవస్థలోని అన్యాయాలను వెండగట్టడమే కాకుండా బ్రిటిష్ వారి నియంతృత్వ పోకడలపై సింహంలా గర్జించింది. నెల్లూరులోని వర్ధమాన సమాజం వంటి గ్రంథాలయాలు ఉద్యమ సమాచారాన్ని, స్వతంత్ర భావాలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రహస్య సమావేశ కేంద్రాలుగా మారాయి. పత్రికల ద్వారా చైతన్యవంతమైన నెల్లూరు ప్రజలు బ్రిటిష్ చట్టాలను ఎప్పటికప్పుడు ధిక్కరించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా గాంధీజీ పిలుపునిచ్చిన ఖాదీ ఉద్యమానికి నెల్లూరు జిల్లా ఊపిరిపోసింది. నెల్లూరు చేనేత కార్మికులు తయారు చేసిన నెల్లూరు ఖాదీ, నెల్లూరు కోకలు అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పల్లిపాడు పినాకిని ఆశ్రమంలో ఉత్పత్తి అయ్యే ఖాదీ నాణ్యతను చూసి మహాత్మా గాంధీ స్వయంగా ఆశ్చర్యపోయారు. నెల్లూరు మహిళలు విదేశీ దుస్తులను హోమంలో తగలేసి ఇంట్లోనే రాట్నాలు తిప్పుతూ ఖాదీ వస్త్రాలను ధరించడం ఒక ఉద్యమంగా మార్చారు. ఇక్కడి ఖాదీ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును స్వాతంత్ర ఉద్యమ నిధికి పంపేవారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో నెల్లూరు జిల్లాలోని మైపాడు తీరం దక్షిణాది దండిగా మారింది. బెజవాడ గోపాలరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య వంటి ప్రముఖుల నేతృత్వంలో వేలాది మంది మైపాడుకు కాలినడకన చేరుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే బ్రిటిష్ పోలీసులు సత్యాగ్రహులను అడ్డుకోవడానికి తీవ్రంగా లాఠీచార్జీ చేసినప్పటికీ వెనక్కి దక్కకుండా మహిళలు కూడా ఉప్పు కుండలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళారు. మైపాడు తయారైన ఉప్పును నెల్లూరు పట్టణంలో బహిరంగంగా వేలం వేసి స్వతంత్ర నిధిని సేకరించడంలో అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. స్వాతంత్ర పోరాటంలో నెల్లూరు జిల్లా మహిళల పాత్ర కేవలం సహాయకారిగా మాత్రమే లేదు, వారు స్వయంగా సైనికులై పోరాడారు. పొనకా కనకమ్మ గారితో పాటు ఓరుగంటి మహాలక్ష్మమ్మ, దువ్వూరి సుబ్బమ్మ వంటి వీర నారీమణులు జిల్లాలో ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. విదేశీ వస్తు బహిష్కరణ, కళ్ళు దుకాణాల ముట్టడి వంటి కార్యక్రమాల్లో ఈ మహిళలు బ్రిటిష్ పోలీసుల ఎదుట ఛాతీ చూపి నిలిపారు. రాయవెల్లూరు జైల్లో చిన్నపిల్లలతో సహా కారాగార శిక్ష అనుభవించిన ధీర వనితలు నెల్లూరు నేల సొంతం. నెల్లూరులో వీరు ఏర్పరిచిన మహిళా సమాజాలు స్వాతంత్ర కాంక్షను ప్రతి ఇంటికి చేర్చాయి. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నెల్లూరు జిల్లా యువత అత్యంత చురుగ్గా పాల్గొంది. బ్రిటిష్ సమాచార వ్యవస్థను దెబ్బతీయడానికి నెల్లూరు, గూడూరు, కావలి ప్రాంతాల్లో టెలిగ్రాఫ్ వైర్లను తెంపేశారు. రైల్వే పట్టాలను తొలగించి బ్రిటిష్ సైనిక రవాణాను స్తంభించిపోయేలా చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకులు, విద్యార్థి సంఘాలు రహస్యంగా కరపత్రాలు పంచుతూ ఉద్యమ అగ్నిని ఆరకుండా చూశారు. అటు గాంధీ మార్గంలో సత్యాగ్రహాలు చేస్తూనే ఇటు విప్లవ మార్గంలో బ్రిటిష్ పాలనను గడగడలాడించారు. నెల్లూరు జిల్లా ప్రజాస్పందన సిపాయిల తిరుగుబాటుతోనే మొదలైందని చెప్పాలి. అప్పట్లో అందరితో పాటు బ్రిటిష్ ప్రభుత్వానికి సిపాయి తిరుగుబాటు సానుభూతి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కానీ 1888 నాటికి నెల్లూరు మున్సిపాలిటీ పెంచిన వృత్తి పన్నులకు నిరసనగా కుండలు చేసే వృత్తి పనివారు నెల్లూరు పట్టణం వదిలి వెళ్ళిపోయారు. దీంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే 1889లో ఉప్పు ధర పెరగటం, ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా ఉప్పు పన్ను వసూలు చేయడం, ఇలాంటి సంఘటనలన్నీ బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నెల్లూరు ప్రజాస్పందనకు అద్దం పడతాయి. స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు నెల్లూరు వారికి ఒక దినచర్య ఉండేది. అదేంటంటే వేకువజామునే లేచి గాంధీ మహాత్ముని ఘంటానాదం చేయడం, నగర సంకీర్తన చేయడం, ఇంటింట రాట్నపు పాటలు పాడుకోవడం, ఆ తర్వాత భోజనం, విశ్రాంతి. సాయంత్రం ఎక్కడ సభ జరపాలి, రంగనాలపేట చిత్రకూటంలోనా, నెల్లూరు పురమందిరంలోనా, ఆంజనేయస్వామి దేవాలయం వద్దనా, ఇదే ఆలోచన నెల్లూరు ప్రజలకి. సాయంత్రం మహిళలు వడివడిగా వంటలు చేసుకొని మహా ఉత్సాహంతో స్టోనస్పేటలో సభ జరిగినా, ఫతేఖాన్పేటలో సభ జరిగినా స్త్రీ పురుషులు గాంధీ మహాత్మునికి జై, భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో ఆ సభలకు హాజరవుతుండేవారు. అలా నెల్లూరు వారు స్వాతంత్ర ఉద్యమంలో తమ దినచర్యను పాటించేవారు. అప్పట్లో నెల్లూరులో గోడపత్రిక చాలా ప్రాచుర్యం పొందింది. ఈ గోడపత్రిక సృష్టికర్త నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గండవరం నివాసి తూములూరు అనంత పద్మనాభయ్య. ఈయన పోలీస్ ఇన్స్పెక్టరు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన మంచి వక్త కూడా. ఆయన నెల్లూరు ట్రంక్ రోడ్లోని తిప్పరాజు సత్రం గోడపైన బ్లాక్ పెయింట్ వేసి బ్లాక్ బోర్డుగా తయారు చేసి రోజువారీ ముఖ్యమైన వార్తలను రాసేవారు. అది నెల్లూరు గోడ వార్త పత్రికగా ప్రసిద్ధి చెందింది. అలాగే నెల్లూరు జిల్లాలోని మరికొన్ని చోట్ల
నల్ల బోర్డులను గోడలపై తయారు చేయించి రోజువారీ వార్తలను ఆ బోర్డు మీద రాయించేవారు. ప్రజలు ఆ వార్తలను చదివి చైతన్యవంతులయ్యేవారు. నెల్లూరు జిల్లా ప్రజలకు స్వాతంత్ర ఉద్యమాల వైపు మళ్లించడంలో ఈ గోడ పత్రిక ఎంతగానో ఉపయోగపడింది. పత్రికల తిరుగుబాటు, ఖాదీ ఉత్పత్తులు, మైపాడు ఉప్పు సత్యాగ్రహం, వీరనారీమణుల త్యాగాలు, ఇలా నెల్లూరు జిల్లా స్వాతంత్ర సమరంలో ప్రతి ఘట్టంలోనూ తన ముద్ర వేసింది. విక్రమసింహపురి అందించిన ఈ చారిత్రక స్ఫూర్తి రాబోయే తరాలకు నిరంతర మార్గదర్శకం. స్వాతంత్ర సమరంలో నెల్లూరు జిల్లా చిందించిన ప్రతి చెమటపొట్టు, చేసిన ప్రతి త్యాగం నేటి మన స్వేచ్ఛా భారత్కు పునాదిరాళ్ళు. విక్రమసింహపురి పోరాట స్ఫూర్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. మరొక చారిత్రక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.